ఆ ఉత్తరం గుర్తుందా? అసెంబ్లీలో ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. అసెంబ్లీలో ఆడియో విజువల్స్ ప్రెజెంటేషన్ పార్లమెంటుకు సాంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పారు. నేడు మంత్రి హోదాలో ప్రెజెంటేషన్కు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అత్యంత జుగుత్సాకరమైన భాష, తీర్మానాలు బీఆర్ఎస్ పోరాట ఫలితమే అని హరీష్ రావు గారు అంటున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్కు రాసిన ఉత్తరం గుర్తుందా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆడియో విజువల్స్ ప్రెజెంటేషన్ దేశ పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధమని నాడు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్కు సిద్ధపడడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాంప్రదాయాలు, విలువలు అంటూ నీతులు చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే వాటిని తుంగల తొక్కారని మండిపడ్డారు. ఇక ఎప్పుడైతే పార్లమెంటులో వీళ్ళు ఏంటి ఆడియో తర్వాత విజువల్ ప్రజెంటేషన్ ఇట్లా చేయొద్దని చెప్పేసి మంత్రి అప్పుడు ఉత్తమ్ రాసిండు. ఇప్పుడేమో వీళ్ళే పీపీటీ చేద్దాం, మేము విజువల్స్ వేసి చూపిస్తాం, ఏంది కృష్ణ ఏంటి, తర్వాత గోదావరి ఏంటి, దీన్ని మేము విజువల్ వేసి చూపిస్తాం. అప్పుడేమో ఏంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంకి రాగానే ఒక మాటన అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేదో అసెంబ్లీకి పోయి మాట్లాడితే బాగుంటుంది కదా, అసెంబ్లీలు ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మరి ప్రజల సమస్యల్ని, ప్రజల వాయిస్ని, ప్రజల కష్ట సుఖాల్ని మీరు అసెంబ్లీలో చర్చించాలి కదా. బైకాట్ ఎత్తిరి, యువతలకు ఒత్తిరి, ఇక ఆగినాయా మరి? ఇక ఉన్న బీజేపీ వాళ్ళు ఏమో నిద్రలు పోవట్టే, ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్టే. ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతుంటే ఎవరు మాట్లాడాలి? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా. వాళ్ళు మాట్లాడతారా ప్రజల గురించి?